నమస్తే. తెలంగాణలో భూ ఆక్రమణలు కబ్జాలు గత 10 సంవత్సరాలుగా ఏ స్థాయిలో జరిగినాయి అంటే మనం ఎవ్రీడే చెప్తున్నాం. వేల కోట్లో లక్ష కోట్లో కాదు, కొన్ని లక్షల కోట్ల భూమి, విలువైన భూమి టోటల్గా కబ్జా అయింది. అది గవర్నమెంట్ భూమి కావచ్చు, లేదు దళిత గిరిజన బీసీల పేద ప్రజల అసైన్డ్ భూమి కావచ్చు. అంతా కలిపితే కొన్ని లక్షల కోట్లకు చేరుతుంది. ముఖ్యంగా మనం హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే ఈ వెస్ట్ సైడ్కి వెళ్తే మొత్తం కబ్జాలే. ఇది పక్కన పెడితే ఏ ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉన్నారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున కబ్జాకు గురైనాయి. కబ్జాలు చేయడం ఒక ఎత్తు, కానీ దాన్ని ప్రభుత్వమే మాకు ఇచ్చింది అని ధరణిలో చూయించుకోవడం ఇంకొక ఎత్తు. అది జరిగింది, ఎక్కడో జరగలేదు. యువరాజు నేనే కాబోయే ముఖ్యమంత్రిని, మూడోసారి అధికారంలోకి వస్తే అని పదే పదే చెప్పుకున్నా. అండ్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత షాడో సీఎం లాగా పనిచేసి కేసీఆర్ని పక్కకు పెట్టిన కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో దాదాపుగా ఒక 800 నుంచి 1000 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. దీని విలువ ఎంత లేదన్నా 300 ఆ పైన కోట్ల రూపాయలు ఉంటుంది. ఇదంతా ఆయా గ్రామాలకు సంబంధించిన భూమి, ఆ గ్రామ ప్రజలకు సంబంధించిన భూమి. ఇంకా చాలా జరిగినాయి ఇక్కడ. మనం గతంలో ఆ జిల్లల అనే గ్రామంలో అగ్రికల్చర్ కాలేజ్ కోసం తీసుకున్న భూమిలో భూమి ఒకరిది పోయింది, పరిహారం ఒకరికి వచ్చింది, ఉద్యోగం ఇంకొకరికి వచ్చింది. ఆ లోకల్గా ఉన్న సర్పంచులు వీళ్ళంతా పంచుకున్నారు. లెక్కలు చూస్తే అంటే ఈ కబ్జాకు గురైన భూమిలో ఈ రిజిస్ట్రేషన్లు అక్రమంగా చేసుకున్న ఈ భూములు ఎవరెవరికి పోయినాయని లెక్కలు తీస్తే మనం ధరణి ఓపెన్ చేసి కనుక ఒకసారి చూస్తే నాకు కొన్ని కనబడ్డాయి. జస్ట్ ఒక 10-15 మందికి సంబంధించిన డేటా తీస్తే ఇంకా నేను డీటెయిల్డ్గా మనం ఫర్దర్గా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. అక్కడున్న కలెక్టర్, సిరిసిల్ల కలెక్టర్ అయితే గట్టిగానే పనిచేస్తున్నట్టుగా కనబడుతున్నది, సందీప్ కుమార్ ఝా. సో ఆయన సైలెంట్గా తన పని తాను కానించుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడైతే భూమి కబ్జాకు గురైందో వెంటనే దాన్ని తీసేసి గవర్నమెంట్కి రాసేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న ఎస్పీ మీద కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి, ఇంకా ఆయన కొంత వాసన అటువైపే ఉంది అని. సరే, తర్వాత మాట్లాడదాం. అసలు ఎవరెవరు ఎంతెంత భూమి కబ్జాలోకి తీసుకున్నారు, ఎవరు ఆక్రమణ చేశారు, ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్న లెక్క చూస్తే మాట్లాడే ముందు నా ముందు కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఈ విషయం మీద మాట్లాడడానికి నేను పిలిపించాను. నా దగ్గర ఉన్న సమాచారం కరెక్టా కాదా అని మాట్లాడదాం. ఆయన సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, లాస్ట్ టైం ఆయన కంటెస్ట్ కూడా చేయడం జరిగింది. సార్ నమస్తే. నమస్కారం అండి. యా, సో నేను ఫస్ట్ డైరెక్ట్ అటాక్ అయ్యగా కొన్ని పేర్లు నాకు కనిపిస్తున్నాయి సార్. ఈ పేర్లు నిజమా కాదా, వీళ్ళు ఎవరన్నది నాకు మీరు కన్ఫర్మ్ చేయాలా. ముందుగా అసలు ఈ భూమి కబ్జాకు గురైనవి కలెక్టర్ వెనక్కి తీసుకుంటున్నది వాస్తవమే కదా? ఇవన్నీ కూడా వాస్తవాలండి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సిరిసిల్ల ప్రాంతంలో ఇంతకుముందు మీరు అన్నట్టు యువరాజు రారాజునని ఎవరైతే అనుకున్నారో వారు కాకుండా వారి అనుయాయులు ఆ ప్రాంతంలో, అంటే ఒక యువరాజు యొక్క అండదండలు లేకుండా అధికార యంత్రాంగం ఎప్పుడు కూడా పనిచేయదు. అక్కడ తనకున్న వందిమాగాదులు నేను చాలాసార్లు అన్నా, అలీబాబా 40 దొంగలకు ఆయన ఒక ముఠా నాయకుడు కేటీఆర్ గారు. ఆయన ఈ ప్రాంతంలో దోసుకున్నాడు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఇటు కోకాపోటు కావచ్చు, ఇక్కడ ఇవన్నీ అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఆయన కట్టుకున్న ఫామ్ హౌస్ జన్వాడ కావచ్చు, ఇవన్నీ ఈ ప్రాంతంలో వారు దోచుకున్నారు. ఇక దొంగలు కదా ఊళ్ళు పంచుకున్నట్టు వాళ్ళకు కూడా తలాయింత వేస్తే అయిపోద్ది, కుక్కలకు కదా బొక్కలు వేసినట్టు వేస్తే ఆ నాయకులు కూడా ఉన్నట్టు సిరిసిల్లలోని ప్రాంతం అంతా కూడా ఆయన కొంచెం చాలా చీప్ అనిపించవచ్చు. కాబట్టి మా వాళ్ళని బలపరుద్దామని చెప్పి వాళ్ళకి చేసినట్టుగా అనేకమైన అనుకోవడము చేసుకోవడం కూడా అక్కడ జరుగుతుంది. ఇవాళ దానికి ఇవాళ నిజంగా కూడా సపోర్ట్ చేస్తూ వచ్చింది ఏంటంటే, ఎప్పుడైతే సందీప్ కుమార్ ఝా అని మా కలెక్టర్ గారు వచ్చారో వారికి అనుమానం వచ్చి అక్కడ ఉన్న రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశం కొద్ది ఇలా ప్రక్షాళన చేయడానికి ప్రారంభించినప్పుడు ఇవన్నీ కూడా తీగలాగితే డొంక కదిలినట్టు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న కొద్దీ సరే వారి పని వారు చేసుకుపోతున్నట్టు మాకు వినికిడి, ఎక్కడైనా సైలెంట్గా వినికిడి ఉన్నది. ఎక్కడ కూడా పేపర్లో రాలే, ఎప్పుడు కూడా పేపర్లో రాని తరంలో 1-2 అరెస్టులు జరిగినాయి. వారు ఎవరంటే వాళ్ళందరూ కూడా వారికి దగ్గర అనుచరులే, కేటీఆర్ బ్యాచ్. ఒకరేమో క్రషర్ యూనిట్ పేరు మీద ల్యాండ్ తీసుకోవడం, ఇంకొకరేమో అసైన్మెంట్ ల్యాండ్ అని తీసుకోవడం. ఇలా అసైన్మెంట్ ల్యాండ్ అనేది ఎవరికి ఇస్తారు? పేదవాడికి, బీపీఎల్కి బిలో పావర్టీ లైన్కి ఉన్న వాళ్ళందరూ కూడా భూమికి అర్హులు వాళ్ళు. మోస్ట్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, లేకుంటే అక్కడక్కడ కొంతమంది ఓసీలు కూడా ఉంటారు. అందులో బీపీఎల్ కూడా ఉన్న వాళ్ళు ఎవరైనా అర్హులే దానికి. కానీ నాకు తెలిసిన మేర
9.5-10 సంవత్సరాలు ఏదైతే బీఆర్ఎస్ పరిపాలన కొనసాగించిందో ఆ పరిపాలనలో ఎప్పుడు కూడా అసైన్మెంట్ కమిటీలు వేలే వాళ్ళు లేదు, గ్రామ సభలు కూడా జరగలే. జనరల్గా ఏంటంటే ఆ గ్రామంలో గ్రామ సభ పెట్టి వీనికి భూమి లేదు, వీరికి ఆధారం కొరకు బతుకుదేరు కొరకు ఒక అరెకరమో ఎకరమో మాకు అక్కడ ఉన్న భూమి అవైలబిలిటీని బట్టి అక్కడ ఉన్న అర్హులను బట్టి అర్హతను బట్టి భూమిని ఇచ్చుకుంటూ పోతారు. అటువంటిది ఎక్కడ జరగలే. కానీ సిరిసిల్ల ప్రాంతంలో అనూహ్యంగా మాకు అనుమానాలని కూడా నిజమేనే ఇవ్వాలి. మేము మొదటి నుంచి కూడా అనుకుంటూ వచ్చిన నేను ఈ సిరిసిల్ల ప్రాంతంలో పంచభూతాలలో ఏ భూతాన్ని కూడా వదిలిపెట్టకుండా ఈ బీఆర్ఎస్ శ్రేణులు దోసుకున్నారని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. నేను టీవీ ఛానల్లో కానీ అక్కడ నేను చాలాసార్లు చెప్పాను. ఇలా నీళ్లను, ఇలా ఇసుకను, నీళ్ళ కింద ఉన్న చేపను, చెట్టును, పుట్టను, గుట్టను, చెట్టు పైన ఉన్న తేనె తుట్టను, ఇట్లా దేన్ని కూడా వదిలిపెట్టలే వాళ్ళు. ఇలా పంచభూతాలలో ఏ భూతాన్ని కూడా వదిలిపెట్టకుండా దోచుకు తిన్నారు వాళ్ళని చెప్పినాం. ఇవాళ భూ బకాసరులు వెళ్ళిన ఒక్కొక్కరిది. ఇవాళ వాస్తవం ఏంటంటే అబ్బురపరిచే నిజాలు ఏంటంటే ఒక సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిలో 36 ఎకరాలు ఉంటుంది. వింటున్నా, ఇంకెంతవరకు నిజమో నాకు తెలియదు. వింటున్నా డేటా మీ ముందు పెడతా. వింటున్నా 36 ఎకరాల భూమి ఉంటే అందులో 120 ఎకరాల వరకు పట్టాలు అయిపోయినాయి, అసైన్మెంట్ అయిపోయింది, ప్రొసీడింగ్స్ అయిపోయినాయి. 36 ఎకరాలు ఉంటే 120 ఎకరాలు, 36 ఎకరాలకు 120 ఎకరాలు. సర్వే నెంబర్లో 36 ఎకరాలే ఉంటుంది. కానీ 120 ఎకరాలకు తహసీల్దార్ ఆఫీస్ నుంచి ప్రొసీడింగ్స్ వెళ్ళిపోయినాయి. కొత్త భూమి రఘు గారికో 4 ఎకరాలు, మహేందర్ రెడ్డి గారికో 3 ఎకరాలు, ఇంకో ఎల్ఏకు 3 ఎకరాలు, మల్లయ్యకు 3 ఎకరాలు, అంటే 36 ఎకరాలు దాటి ఎప్పుడో వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయి ఆ ప్రొసీడింగ్స్ కాపీ ఎక్కడ కూడా తహసీల్దార్ ఆఫీస్లో దొరకట్లేదట. కానీ అదే ప్రొసీడింగ్స్ తోని మ్యూటేషన్ అయిపోయింది. మ్యూటేషన్ అయిపోయి ధరణిలో ఎంటర్ అయింది. ధరణిలో ఎంటర్ అయ్యి పట్టాదారు పాస్బుక్లు వచ్చినాయి. ఆఖరికి వస్తే రైతు బంధువులు వచ్చింది. అంటే ఇదంతా ఏంది? కక్కుర్తి. దేనికి? రైతు బంధు కక్కుర్తి. అంటే అందిన కాడికి దోచిపెట్టుకుంటే ఫిజికల్ గా భూమి లేదు, కొంతమందికి లేదు, కొంతమందికి ఫిజికల్ గా భూమి లేదు. భూమి లేకపోయినా రికార్డ్స్ లో ఉంటది, దాని ద్వారా రైతు బంధు వస్తుంది. నేను మొన్న పేపర్లో చూశాను. మిట్టపల్లి పద్మ అనే ఒక మాజీ సర్పంచ్ లక్ష్మీపూర్లో. ఒక్క నిమిషం అనుకుంటా కదా, ఒక్క నిమిషం ఆగండి. వన్ సెకండ్. ఉన్నది, ఆమెది కూడా ఉన్నది. నాకు కూడా మీ సిరిసిల్ల నుంచి ఒక వీడియో పెట్టారు. ఆమె కలెక్టర్కి ఏదో సరెండర్ చేస్తున్నారు. సరెండర్ చేసిందట. మిట్టపల్లి పద్మ, లక్ష్మీ, రాజన్న సిరిసిల్ల, ఖాతా నెంబర్ 60207. ఎక్కడిది? రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగలపల్లి మండలం, ఓబులాపూర్. వైఫ్ ఆఫ్ ఓబులాపూర్. ఎక్కడ? వైఫ్ ఆఫ్ ఇటు చివరి ఉంటుంది వైఫ్ అనేది. ఇక్కడ ఉంటుంది వైఫ్ ఆఫ్ జవహర్ రెడ్డి. ఆ అమ్మాయి. ఎంత అండి ఇది? ఎకరం? ఇది ఎకరము 2 acres అని సరెండర్ చేసింది మొన్న. సరెండర్ చేసిన టీవీలో చూసిన దాని ప్రకారం. అంటే ఎవరేమే? ఆమె భర్త జవహర్ రెడ్డి గారు టీఆర్ఎస్ లో తిరుగుతారు. టీఆర్ఎస్ లో ఆమె సర్పంచ్. అదే ఆమె సర్పంచ్. ఓకే. 2 ఎకరాల భూమి ఎక్కడ కూడా వాళ్ళే చెప్పిన కలెక్టర్ గారికి, మేము కబ్జాలో లేమని చెప్పి. అంటే కబ్జాలో లేరు కానీ పట్టదారు పాస్బుక్ ఉంది. అంటే రైతు బంధు పడుతుంది దీని ప్రకారం. అంటే ఇట్లా తీగలాగితే డొంకగాలి. ఇప్పుడు ఇది ఫేక్ డాక్యుమెంట్ అన్నట్టు, భూమి లేని డాక్యుమెంట్ ఇట్లా. కాబట్టి దీని ద్వారా ఇది రికార్డు ఉంది కాబట్టి రైతు బంధు పడుతున్నది. అందులో మీకు రికార్డింగ్ కూడా వినబడుతుంది. నేను కూడా మీ మాదిరినే నాకు కూడా వీడియో పంపించారు. పంపిస్తే ఒక ప్రెస్ మిత్రుడు అడుగుతారు, మరి ఇట్లా భూమి సరెండర్ చేసింది కదా మీరు, సరెండర్ చేస్తే మరి వీళ్ళకి ఏమైనా పారితోషికం ఇస్తారంటే, పారితోషికం నేను ఇవ్వాల్సిన పని లేదు. ఇన్ని రోజుల నుంచి మీరు రైతు బంధు తిన్నారు కదా, ఆ రైతు బంధు కొరకు నోటీస్ కట్టమని, డబ్బులు కట్టమని, రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేయాలి కదా, నోటీస్ ఇస్తా అని చెప్పింది కలెక్టర్ గారు. అవును, కలెక్టర్ గారు చెప్పారు నేను ఇవ్వాల్సిందే ఇచ్చి నేను గవర్నమెంట్కి వాళ్ళే కట్టాల్సి వస్తుంది, మీరు కట్టాలమ్మా అని కూడా చెప్పిండు ఆయన. ఇంకో దాంట్లో 2 acres ఉందండి. ఇది సర్వే నెంబర్ 2937 ఖాతా నెంబర్. ఇది 60237 ఖాతా నెంబర్. ఇది ఇంకొకటి 2 ఎకరాలు ఉంది. ఇప్పుడు 2 ఎకరాలు సరెండర్ చేసిన వాళ్ళు, అంటే ఉందన్నట్టు వాళ్ళు ఉందన్నట్టు లెక్క వాళ్ళకు. మొత్తం 3 ఎకరాలు ఉంది. అంటే ఇట్లా ఈ విధంగా తీసుకుంటూ పోతే చాలా మంది, ఇప్పుడు మొన్న ఒక కొంతమంది జైలు గారు, మళ్ళీ మొన్న ఇంకొక 2 అరెస్ట్ అయినరు, అంతకుముందు ఒకరు అరెస్ట్ అయినరు. ఇట్లా చాలా మంది అరెస్ట్ అవ్వకుంటూ వచ్చిండ్రు ఇవాళ. సో ఇప్పుడు వీళ్ళు ఎవరండి? నా దగ్గర ఇంకొక డాక్యుమెంట్ ఉంది. సేమ్ రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగలపల్లి మండల్, జిల్లెల గ్రామం, పూసపల్లి సరస్వతి రామచంద్రం, ఫాదర్ హస్బెండ్ నేమ్. దాదాపు ఎంత ల్యాండ్ ఇది? 31 గుంటలు. సేమ్ పూసపల్లి సరస్వతి 30 ఎకరం. 30 ఎకరం. పూసపల్లి రామచంద్రం, ఖాతా నెంబర్ 1529, సేమ్ జిల్లెల గ్రామం. ఇది 30 గుంటలు. ఇది కూడా అంటే ఇంచుమించు ఎకరంన్నర.
40 గుంటలకు ఎకరం కదా, 40 అంటే 60 రెండు కలిపి ఎకరంన్నర అవుతుంది అది. పూసపల్లి సరస్వతి రామచంద్రం 2 ఎకరాల 20 గుంటలు అంటే 4 ఎకరాలు, సేమ్ 3.5 ఎకరాలు అయింది. 3.5 ఎకరాలు అయింది. ఎవరిదండి ఇది? పూసపల్లి సరస్వతి గారు అని చెప్పి టీఆర్ఎస్లో ఆమె ఫస్ట్ టీఆర్ఎస్ ఉద్యోగం నుంచి ఆవిడ ఉండేది. ఆవిడ తంగలపల్లి మండలానికి కూడా ఆవిడ ఎంపీపీగా చేశారు వారు. ఓకే, మరి ఎంపీపీ స్థాయిలో ఉన్న వాళ్ళు అసైన్మెంట్ ల్యాండ్కు అవసరం ఎలిజిబులా కాదనేది ఎట్లా పాసిబుల్? ఇవన్నీ ఆఫ్టర్ 2014 ఇవన్నీ ఆఫ్టర్ 2014 అనిపిస్తుంది. ఎందుకంటే నిజాలు నిగ్గు తేలాలే, ఉండొచ్చు, కొంత దూరం కూడా ఉండొచ్చు. ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో మరి ఎప్పుడైనా ఏంటి, దీనికి ఏ విధంగా వచ్చిందని కూడా కలెక్టర్ గారు తరువుగా తనకున్న రెవెన్యూ పరిధిలో, ఆయన చట్టాల పరిధిలో అన్నింటినీ కూడా కూలంకషంగా విశ్లేషించి ఒక్కొక్కటి తీసుకుంటూ పోవచ్చు. చేసిన తర్వాతనే అరెస్ట్ వారెంట్ కూడా ఇస్తున్నట్టు తెలిసిందని. సో ఇప్పుడు ఇంకొకటి ఉంది నా దగ్గర, కోడి అంతయ్య అట. కోడి అంతయ్య తంగలపల్లి మండల్, తంగలపల్లి విలేజ్, సన్ ఆఫ్ పోచయ్య, 15 గుంటలు ఉంది ఒక దగ్గర. అండ్ ఇంకొక దగ్గర సేమ్ 1164 ఖాతా నెంబర్ 30 గుంటలు ఉంది. ఒక్కసారి ఆ డాక్యుమెంట్ ఇస్తారండి నాకు. ఇదా? అది కానీ అండ్ కోడి అంతయ్య పేరు మీదనే మరొక 50 గుంటలు ఉంది, మరో 5 గుంటలు ఉంది. అంటే డిఫరెంట్ సర్వే నెంబర్ అదే అంటున్నా. మళ్ళీ సేమ్ కోడి అంతయ్య పేరు మీద 13 గుంటలు ఉంది. కోడి అంతయ్య 22 గుంటలు ఉంది. ఇదేందండి ఇది, ఈ 10 గుంటలు 20 గుంటలు. అండ్ సేమ్ కోడి అంతయ్య పేరు మీద 14 గుంటలు ఉంది. సేమ్ ఇదే కోడి అంతయ్య పేరు మీద 20 గుంటలు ఉంది. అంటే ఇవన్నీ కూడా తీసుకుంటే పక్క సర్వే నెంబర్లలో నియర్ బై అంటే ఎక్స్టెంట్ అంతా కూడా ఒకటే ఉంటుంది టోటల్. అంతా ఇగో 1148/3A ఇట్లా పక్కన ఉన్నాయి. 3A. ఇందులో నేను మీకు చెప్పాల్సుకున్నది ఒకటే. ఇది ఎక్కడ? ఈయన ఎవరండి? ఈయన ఇంతకుముందు మాజీ జెడ్పీటీసీ గారు, మాజీ జెడ్పీటీసీ గారు, ప్రెసెంట్ ఎంపీటీసీ గారు. వీరు ప్రెసెంట్ ఎంపీటీసీ గారు. వీరు బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. వీరు సరే, ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే ఇవ్వాల్సిందే ఎవరికైనా, దానికి పదవి అడ్డమని నేను అంటలేను. కానీ ఇక్కడ చూసిన ల్యాండ్ని చూసినట్టయితే, నేచర్ ఆఫ్ ల్యాండ్ చూసినట్టయితే లావణి పట్టా అని ఉంటుంది. నేచర్ ఆఫ్ ల్యాండ్ లావణి పట్టా, ల్యాండ్ టైప్ అసైన్ ల్యాండ్, ల్యాండ్ టైప్ అసైన్ ల్యాండ్. ఇంట్లో జరిగేది రికాస్ ఏంటి సార్ అంటే, నాకున్న రెవెన్యూ పరిజ్ఞానం మేరకు అసైన్మెంట్ ల్యాండ్ ఒకప్పుడు కొందరికి ఇచ్చిన అనుకోండి, గత సంవత్సరాల్లో అనుకోండి 2019లో ఇవ్వచ్చు, 2001లో ఇవ్వచ్చు, 2000 ఎప్పుడో ఇవ్వచ్చు, ఈ 2014 కంటే ముందు కూడా ఇచ్చి ఉండొచ్చు గత ప్రభుత్వాలు. ఓకే, అసైన్మెంట్ ల్యాండ్ను అమ్మడానికి వెళ్ళేది ఎవరు కూడా. లేదు, కొనడానికి వీళ్ళు అమ్మడానికి. కొంతమంది ఏం చేస్తున్నారంటే, మేము కొన్నామని చెప్తాను, కొన్నామని చెప్తున్నారు, మేము కొనుక్కున్నామని చెప్తాను. అసలు అమ్మినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతుంది, కండిషన్స్ ఉంటాయి, అందరూ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. అవును, ఒకవేళ వాళ్ళు కొనుక్కున్నప్పుడు ఏంటంటే గవర్నమెంట్ పార్డన్ చేసి ఈయన కూడా భూమి లేని నిరుపేద అయినట్టయితే ఆ కొనుగోలు గవర్నమెంట్ రాటిఫై చేయాలి. అంతే, గవర్నమెంటే ఇవ్వాలి, గవర్నమెంటే రాటిఫై చేయాలి. అమ్మిన వాళ్ళకు కూడా భూమి లేని నిరుపేదలే కొనుక్కున్నారని చెప్పి గవర్నమెంట్ రాటిఫై చేయాలి. ఇవన్నీ కూడా చట్టానికి వ్యతిరేకంగానే. ఒకవేళ వీళ్ళు కొన్నప్పటికి కూడా అసైన్మెంట్ ల్యాండ్ కొనడానికి వీల్లేదు. ఒకవేళ ఇంతకుముందు వీళ్ళకి అమ్మిన వాళ్ళు ఎవరైనా ఉంటే అసైన్మెంట్ ల్యాండ్ లబ్ధిదారులు అయి ఉండి వీరికి అమ్మినట్టు. మీ విచారణలో ఇవన్నీ మరి అట్లనే కొనుక్కున్నారా? సరే, కొంతమంది అంటున్నారు మేము కొనుక్కున్నాం కదా అని. మేము కొనుక్కున్నాం కదా అంటే పాము అది అవగాహన రాహిత్యమా, లేకుంటే చట్టం మా వీళ్ళంతా ప్రజాప్రతినిధులు, చట్టం మా చుట్టాలు అవగాహన రాహిత్యమని నేను అనుకోను. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డవారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి వాళ్ళని బెదిరించి రాయించుకున్నారా అని కూడా అటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. చాలా మంది అటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. పక్కపంటి ఉన్న ల్యాండ్ నాకు ఇస్తావయ్యా, వేయకుండా నేను అది చేస్తాను, కబ్జాలు పెట్టి బలవంతంగా రాయించుకునే కూడా ఉన్నాయి. అలా ఇప్పుడు ఇది చూడండి, పూసపల్లి రామచంద్రంది నేచర్ ఆఫ్ ల్యాండ్ సీలింగ్ పట్టా అని ఉంది. ల్యాండ్ టైప్ అసైన్ ల్యాండ్, సీలింగ్ పట్టా ఎవరికి ఇచ్చిన భూమిలో నిరుపేదలకు ఇస్తాం. ఒకవేళ వీరికి నిజంగానే ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే 500 అడ్డ ఎప్పుడు ఇచ్చిన నాకు తెలియదు. 2014 కంటే ముందు ఇచ్చిన అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఒకవేళ అప్పుడు భూమిలో నిరుపేదలు అయినట్టయితే పట్టా చెల్లుబాటే. కానీ వేరే దగ్గర నుంచి కొంటే మాత్రం తప్పని. ఇంకొకరు ఈయనెవరు, సత్తు బాలమని, సత్తు రామిరెడ్డి అట, 2 ఎకరాలు. ఎక్కడిది? బస్వాపూర్, తంగలపల్లి మండలం. వీరు రామిరెడ్డి గారు కూడా టీఆర్ఎస్ నాయకుడే. వీరు టీఆర్ఎస్ నాయకుడే. ఇప్పుడు భూమి ఉందా లేకపోతే ఓన్లీ ఇది కాగితమేనా? అది వారు చెప్పాలి, నిర్ధారణ కావాలి. అవన్నీ ఇంకా విచారణలో నిర్ధారించాల్సి ఉంటుంది. జనరల్ గా అది లావణి పట్టాని ఉంటుంది అనుకుంటా, బహుశా లావణి పట్టా ఉంది. ల్యాండ్ టైప్ అసైన్ ల్యాండ్. ఇంకా మీకు విచిత్రమైనది ఏంటి రగ్గారు అంటే, కొన్ని ల్యాండ్లు లావణి పట్టాలు కానివ్వండి, అసైన్మెంట్ ల్యాండ్ కానివ్వండి, కొంతమంది ఎవరైతే ప్రొఫెషనల్ వే ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ ఉంటుందో, ఓకే, ప్రొఫెషనల్ వే ఆఫ్ హౌ టు
అవాయిడ్ ఆల్ దీస్ ఇంటర్కేసెస్ అనుకున్న వాళ్ళు ఏం చేశానంటే నాకున్న అవగాహన మేరకు నాకు తెలుస్తున్న సమాచారం మేరకు ఈ ల్యాండ్లను ఎన్ఓసి తీసుకున్నారు కలెక్టర్ ద్వారా. ఎన్ఓసి తీసుకున్నారు ఆర్డీఓ గారి పరిధిలో కానీ ఎన్ఓసి ఆర్డీఓ గారి పరిధిలో కానీ కలెక్టర్ ఎట్లా ఇస్తారు వాళ్ళు? ఇవ్వడానికి వీల్లేదు. ఎన్ఓసి ఇచ్చిండ్రు, ఇచ్చినాక పట్టా చేసుకుని అగ్రికల్చర్ ల్యాండ్ కింద మార్చుకున్నారు. అంటే అసైన్మెంట్ ల్యాండ్కు ఎన్ఓసి తీసుకొని నాకు అవసరాలు ఉన్నాయి, నాకు పర్మిషన్ ఏంటి, నేను పేదవాడిని, నా బిడ్డ పెళ్లి పెట్టుకున్నాను, నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి కలెక్టర్ గారికి పరిధులు ఉంటాయి. ఆర్డీఓ పరిధి ఇంతవరకు ఇంతవరకు ఇంత అని పరిధులు ఉంటాయి. ఆ పరిధిలో ఆర్డీఓ గారిను లేకుంటే కలెక్టర్ గారిను వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించా ఏదో చేసి ఆ ఎన్ఓసి తీసుకున్న తర్వాత అది పట్టాలండి అయిపోతుంది. దాని నుండి అమ్ముకోవడానికి అర్హత వస్తుంది. దాని నుండి వీళ్ళు కొనుక్కొని దీన్ని అగ్రికల్చర్ ల్యాండ్ మీద పెట్టుకున్నారు. అట్లా కూడా కొన్ని కేసులు ఉన్నాయని చెప్పి మా దృష్టికి వస్తుంది ఇవాళ. అంటే మొత్తానికి ఎన్ని రకాలుగా దీన్ని చట్టాన్ని దుర్వినియోగం చేసుకొని అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని వాళ్ళ యొక్క ఏదైతే యువరాజు రారాజు అని ఎవరైతే మా ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వ్యక్తి యొక్క అండదండలతోని చట్టాన్ని తన చుట్టాలుగా మార్చుకొని కంచే చేను వేసిన చందంగా మొత్తం మంది బడుగు బలహీన వర్గాలకు, దళితులకు, హరిజనులకు, గిరిజనులకు చెందాల్సిన భూమిని గుటకాయ స్వాయించారు. ఇవాళ నేను ఒకటే మాట చెప్తున్నారు గారు, రాష్ట్రాన్ని వాళ్ళు ఇక్కడ దోసుకుంటే వాళ్ళ వంది మగాదులకు, అనుయాయులకు, వాళ్ళకు అందరు కూడా వీళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఎవరు లేరా? మొత్తం మండలానికి ఒక ఆయన ఉండేగా ఉన్నారు. వాళ్ళ ఇంకా రాలే, బయటకు వస్తే వాళ్ళు కూడా వస్తాయి. ఎక్కడ వాళ్ళు చేసే కాడ వాళ్ళు చేసి ఇంక వచ్చిన కాడ వస్తాయి డెఫినెట్. ఇంకా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడే మొదలుపెట్టినరు కలెక్టర్ గారు వచ్చిన తర్వాత. ఎందుకంటే ప్రభుత్వం సొమ్మును, ఎందుకంటే ప్రభుత్వం అనేది ఒక కస్టోడియన్ ఆఫ్ ద గవర్నమెంట్ పీపుల్స్ ప్రాపర్టీ. అది ఆస్తులు కానివ్వండి, భూములు కానివ్వండి, ఇవి మనకున్న ప్రకృతి వనరులు కానివ్వండి, వాటన్నిటి కూడా గవర్నమెంట్ అనేది కేవలం కస్టోడియన్ మాత్రమే. ఈ కస్టోడియన్ని దాన్ని నేను అధికారిని అంతా నాదే, నేనే యజమాని అన్న సందర్భంగా చందంగా వీళ్ళందరూ కూడా బిహేవ్ చేసింది ఇవాళ. అట్లా కూడా కొన్ని చాలా ఉన్నాయి. ఇంకా అవి కూడా వస్తాయని నేను అనుకుంటా, వెలికి తీస్తారనుకుంటున్నా. ఎవరో ఒకరు, ఎందుకంటే మొన్నదాకా పిల్లికి గంట ఎవరు కట్టాలనుకున్నారు. ఎందుకంటే కలెక్టర్ గారు మరి చేస్తారో చేయరని చెప్పి ఒకరో ఇద్దరు గంట కట్టినట్టున్నారు పిల్లికి. కట్టగానే తీస్తున్నా కొద్ది తెలుస్తుంది. ఇక ఇంకొకరు వస్తారు కదా. ఇప్పుడు ఎక్కడైతే మొదలయ్యి ఒకరిని ఇద్దరు జైలుకు పంపగానే ఒకరు వచ్చి ఎవరెవరండి అందులో బొల్లి రామ్మోహన్ గారు ఉన్నారు ఒకరు. ఓకే, వారు క్రషర్ అనిపిద్దరు. ఇంకొకరు మన జిందం దేవదాస్ అని, జిందం చక్రపాణి అని వారి మాగా మున్సిపల్ చైర్మన్, టౌన్ పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు, వాళ్ళ బ్రదర్ అవుతారట. ఇంకొకతను వజ్జాల అగ్గిరాములు అని టీఆర్ఎస్ నాయకుడే వారు. ఇట్లా మొన్న ఎవరు నవీన్ రావు అని అతను సరెండర్ చేస్తాను పోయింది కానీ కలెక్టర్ గారు ఒప్పుకోలే, అతను కూడా పోయినట్టున్నాడు. ఇట్లా ఒక ముగ్గురు పోయింది ఇవాళ. పోగానే ఏమైంది, ఒకరు పోయి మళ్ళీ ఎందుకు క్రిమినల్ కేసులు తప్పుతుంది, అట్లీస్ట్ నాకు నేను సరెండర్ చేస్తా అని చెప్పి సరెండర్ చేసినారు. ఇట్లా ఆయన కూడా ఇవాళ కూడా స్టేట్మెంట్ చూసినాడు. నేను ఒకవేళ ఎవరైనా సరెండర్ చేసినట్టయితే మేము ఆహ్వానిస్తాం, వాళ్ళపైన ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోము అని కూడా వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే చట్టం ప్రకారం నేను పోతా అని చెప్తున్నాను. ఎవరిపైన కూడా కక్ష సాధింపు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏ అధికారికి కూడా ఉండదు. చట్టాన్ని వాళ్ళు నిజంగా వాళ్ళు తప్పును తెలుసుకొని వచ్చినప్పుడు క్షమాభిక్ష పెట్టాల్సిందే. మన చట్టాలు కూడా చెప్తాయి చాలా మటుకు. కానీ ఎంత గొప్ప విషయం, వాళ్ళకి వాళ్ళు వచ్చి సరెండర్ చేసి ఇచ్చేస్తున్నారంటే అంటే గొప్ప విషయం. అంటే నేను ఎందుకు అంటే వాళ్ళు అంత భయం ఎట్లా వచ్చిందని, అంత ధైర్యంగా భూమి లాక్కున్న వాళ్ళు, భూములు తీసేసుకున్న వాళ్ళు, పట్టాలు చేసుకున్న వాళ్ళు అసలు అంటే కలెక్టర్ గారు ఎవరికి వినడు, చట్టం ప్రకారమే పోతుండే ఆయన, ఎవరికి అతిథులు కాదని చెప్పి, చట్టానికి ఎవరు అతిథులు కాదని చెప్పి ఆయన ఎప్పుడైతే నిరూపించి ఎప్పుడైతే మేమే కేటీఆర్కు ఎడమ కుడి ముందు వెనక అని చెప్పి అనుకున్న వాళ్ళే ముందుగా వేయరు. కాబట్టి ఒక్కసారి వాళ్ళని వేసినంటే వాళ్ళనే వేసిన మేమెంత అనుకుంటారు కదా. ఇప్పుడు ఈయనవరండి బండి దేవదాస్ సన్ ఆఫ్ రామయ్య అట, 3 ఎకరాలు 25 గుంటలు. ఏంటిది ఖరీజ్ ఖాతా ల్యాండ్ టైప్ అసైన్డ్. అంటే ఖరీజ్ ఖాతా అంటే ప్రభుత్వ భూమి కింద లెక్కది. వారు 3 ఎకరాలు అంటే వారు ఇంతకుముందు మండేపల్లి అనే ఒక గ్రామం ఉంటుంది, తంగలపల్లి మండలం, మండేపల్లి అనే ఒక గ్రామం ఉంటుంది. అక్కడ వారు ఇంతకుముందు సర్పంచ్గా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీకి చైర్మన్ వారు కూడా వారు. బీఆర్ఎస్ఏ. సో ఇది ఆయన పేరు మీద మళ్ళీ ఇంకొక 60 గుంటలు ఉంది. అంటే దాదాపు ఎకరం 20 గుంటలు, ఎకరం 20 గుంటలు, ఎకరంన్నర అటు ఇటు. సో ఈయన సేమ్ మండేపల్లి. అంటే వీరందరూ కూడా ఇది లావునిపట్ట. ఇంకోటి అబ్బాడి అనిల్ రెడ్డి 2 ఎకరాలట, లావునిపట్ట, ల్యాండ్ టైప్ అసైన్డ్. ఎక్కడిది జిల్లెల గ్రామం. టీఆర్ఎస్ లో యువ నాయకుడు. ఇప్పుడు భూమి ఉందా?
ఉందా లేదా వారే చెప్పాలి. ఎందుకంటే నేను ముందే చెప్పాను మీకు, చాలా మంది కొన్ని ప్రొసీడింగ్స్ అయినాయి. ఆ ప్రొసీడింగ్స్లో భూమి ఉందా లేదా తెలియదు. రైతు బంధు కొరకు కొందరు చేసుకున్నారు, కొందరు నిజంగానే భూమిలో పొజిషన్లో ఉన్నారు కొంతమంది. ఓకే, ఇవన్నీ కూడా నిజం నిలకడ మీద తెలుస్తున్నట్టు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ మా ప్రాంతాన్ని నిజంగా కూడా కంచే చేనుమేసిన సందంగా ఎవరైతే యువనాయకుడిని నేను కాబోయే ముఖ్యమంత్రిని నేనే రారాజును అని చెప్పి ఎవరైతే చెప్పుకుంటూ తిరిగారో ఆయన చుట్టుపక్కల ఉండే వంది మాగాదులు అందరూ కూడా. ఇప్పుడు ఇదంతా ఎవరు ఫాలో అప్ చేసి ఇట్లా భూములు రాయించేసుకున్నారు? కేటీఆరే కదా న్యాచురల్గా. ఇప్పుడు ఎవరైనా ఆయన చేసినా చేయకున్నా ఆయన బాధ్యత అవుతుంది కదా, ఆయన బాధ్యత వహించాల్సిందే. ఆయన బాధ్యత వహించాల్సిందే. ఎందుకంటే ఆ ప్రాంతానికి ఆయన్నే ప్రతినిధి, ప్రజాప్రతినిధి. ఆయన్నే మంత్రి, ఆ ప్రాంతం నుంచి ఆయన మంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రి అవుతానే ముఖ్యమంత్రిని అనుకున్నట్టు వ్యవహారంగా నడిపించింది నేనంతా కూడా. కాబట్టి అక్కడ ఉన్న అధికారగణం అంతా కూడా వాళ్ళ అనుయాయుల మాటలకు లోబడి వాళ్ళు పనిచేసినా కానీ దానికి కారకుడు ఎవరైతారు? అంతే కదా, కేటీఆర్ కదా. ఇప్పుడు ఒకసారి నాకు చెప్పకుండా ఏవి చేయొద్దు మీరు అంటే ఆగుతాయి కదా. ఇటువంటి అన్నీ కూడా చేసినప్పుడు తప్పకుండా దీనికి బాధ్యత వహించాల్సిన వ్యక్తి కేటీఆర్ గారు. ఇప్పుడు ఈ ఎన్ఓసీలు ఇచ్చిన వాళ్ళు, రిజిస్ట్రేషన్లు చేసిన వాళ్ళు, సేల్ డీడ్లు చేసిన అధికారుల మీద ఏమి యాక్షన్ తీసుకుంటుంటారు కలెక్టర్? మీరు డిమాండ్ చేయాలి కదా. తప్పకుండా ఎవరిని కూడా వదిలిపెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా కాబోయే ఇప్పుడు రేపు పొద్దున కూడా ఏదైనా జరగకుండా ఉండడానికి వాళ్ళకు అరే చట్టం మమ్మల్ని కూడా విడిచిపెట్టది అన్న ఒక గుణపాఠం నేర్పడానికి వారిపైన కూడా యాక్షన్కి వారు రాస్తున్నట్టు తెలిసింది మాకు. వారిపైన కూడా యాక్షన్ తీసుకోవడానికి ఏదైతే చట్టపరంగా వాళ్ళకి ఏదైతే క్రమశిక్షణ సంఘం వాళ్ళ ఉంటాయి కదా, వాళ్ళ కోడ్ ఆఫ్ రూల్స్ ఇవన్నీ ఉంటాయి, సర్వీస్ కోడ్ ఉంటుంది. కాబట్టి సర్వీస్ కోడ్ ప్రకారం తీసుకోవాలని చెప్పి వారు రాస్తున్నట్టు తెలుస్తున్నారు. పేపర్లు చెప్తున్నాయి ఇవన్నీ. కాబట్టి తప్పకుండా ఇంకా కూడా తవ్వినా కొద్దీ అది పాపాల పుట్టిల్లంటే వెళ్తే అక్కడ 800 నుంచి 1000 ఎకరాలని అనుకుంటున్నాం. ఇంకా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. నిన్న మొన్న పేపర్లు చదివినా ఆఖరికి ఫారెస్ట్ ల్యాండ్లను కూడా అమ్మేస్తాం. మా దగ్గర వీర్నపల్లి మండలం అని ఉంటుంది. మొన్న దగ్గర పేపర్ కట్టింగ్ ఉందో లేదో అది కానీ ఆ పేపర్లో వచ్చింది. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఫారెస్ట్ ల్యాండ్లను కూడా అమ్మేస్తారు. ఫారెస్ట్ ల్యాండ్ కూడా అమ్మేశారు. దానికి డిఎఫ్ఓ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అటువంటి వాటిపైన చట్టపరమైన తీసుకుంటే ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పి డిఎఫ్ఓ గారు స్టేట్మెంట్తో సహా చూసిన నేను ఒక పేపర్లో, మా పేపర్లో న్యూస్ చూసిన నేను. అంటే మా ప్రాంతంలో టీఆర్ఎస్ నాయకుల యొక్క కనుసన్నలు అప్పుడు ఏ అధికారి కూడా తను స్వేచ్ఛ వాతావరణంలో పని చేయనీయలేదు వీళ్ళు. ఎందుకంటే ఊవంట అంటే కేటీఆర్ పేరు చెప్పుకోవడమా, లేకుంటే అక్కడ ఉన్న స్థానిక నాయకులు, మండలానికి నాయకులు ఉన్నాడు. ఇప్పుడు రాజు దగ్గర అందరూ కూడా ఉన్నాయి కదా మీ ఏరియాలో, అది కూడా చెప్పు. కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫామ్ హౌస్లకు ఎవరు ఆద్యుడు ఎవరు? యథరాజా తదా ప్రజ అనేది ఒక సామెత ఉన్నది. వెనకటి నుంచి ఉంటున్నాం మనం. ఇలా రాజుగారు ఇక్కడ ఫామ్ హౌస్లు కట్టినరు, ప్రజలు ఆయన దగ్గర ఉన్న అన్యాయాలు కూడా కట్టుకున్నారు కదా. ఇంతకుముందు మీరు ఎప్పుడు విన్నారా? మీరు ఇంచుమించు మీకు 38-40 ఏళ్ళు ఉంటాయి అనుకుంటాను బహుశా. అంతే. మీ 38-40 ఏళ్ళు మీకు రాజకీయ అవగాహన వచ్చినప్పటి నుంచి కనీసం 21-22 సంవత్సరాల నుంచి మీరు దీని మీద అవగాహన వచ్చి ఉంటుంది. మీరు మీ జర్నలిజం ఫీల్డ్లో వచ్చి కూడా 15-18 సంవత్సరాలు అయి ఉంటుంది. అంతకుముందు ప్రభుత్వాలలో ఎవరికైనా ఫామ్ హౌస్లు ఉన్న సంగతి విన్నారా? ఎక్కడో 1, 2, 3 ఉండేవి. ఇవాళ ఏ చోటామోటా నాయకుడి నుంచి మొదలుకుంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నాయకుని కూడా ప్రతి ప్రాంతంలో ఫామ్ హౌస్లు ఉన్నాయి. రాజుగారికి ఇక్కడ జనవాడలు ఉండొచ్చు, రారాజు గారికి అక్కడ మన ఎర్రవెల్లిలో ఉండొచ్చు, ఇంకో మన కవితమ్మ గారికి ఇంకొక ఉండొచ్చు, శంకరపల్లి ఉండొచ్చు, సంతోష్ గారికి ఇంకొక ఉండొచ్చు, వినోదరావు గారికి ఇంకొక ఉండొచ్చు, ఇంకో రెడ్డి గారికి జగదీశ్వర రెడ్డి గారికి ఇంకొక ఉండొచ్చు. ఈ ఫామ్ హౌస్ కల్చర్ అనేది వచ్చిన కానీ సరే మాళ్ళు ఉన్నారు కదా మాకు కూడా ఉండాలని చెప్పి కొట్టినరు. మా దగ్గర కూడా ఉన్నాయి, ఇప్పుడు మా దగ్గర కూడా ఉన్నాయి ఫామ్ హౌస్. అంటే అదే లిక్కర్ స్కామ్ లో దీంట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా చాలా మంది. ఎక్కడ చూసినా ఫామ్ హౌస్ కల్చర్ అనేది వచ్చి అంటే భూదోపిడి ఏ విధంగా జరిగిందనడానికి నిదర్శనం అది. అంతకుముందు ఉంటే నాకు ఉంటే మా తాత ముత్తాత ఇచ్చిన భూములు ఉంటే మేము పెట్టుకోవచ్చు, అది సంగతి. కానీ భూదోపిడి ఏ విధంగా జరిగిందనేది పెట్టుకుంటే తప్పులేదు. తాత ముత్తాతల భూముల్లో నువ్వు కట్టుకో వద్దని నేను నువ్వు స్వార్జితంగా కొనుక్కో పెట్టుకోవద్దని అంటే దానికి ఎవరు కూడా ఆక్షేపణ చెప్పరు ఇవాళ. కానీ ఈ ఫామ్ హౌస్ కల్చర్ తీసుకొచ్చిన దానికి అందరి మనసుల్లో ఒక బీజం వేసిండు కేసీఆర్ గారు. ఈ ఫామ్ హౌస్ కల్చర్ అనే దాన్ని చేసిన దానికి అందరికి కూడా భూమి మీద భూదాహం పెరిగింది. దాంతో నయాన భయాన ఏదో అక్రమంగా సక్రమంగా కొంత భూమిని తీసుకోవాలి, ఓ ఫామ్ హౌస్ కట్టుకోవాలి. ఆ ఫామ్ హౌస్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ డిగ్నిటీ కింద వచ్చింది. అది ఓ డిగ్నిటీ కింద అరే ఫామ్ హౌస్ ఉందంటే వీడు ఈ సమాజంలో ఒక మోతుబరు అన్న ఒక ఫీలింగ్ని తీసుకొచ్చిన వాళ్ళు.
దాంతో ఈ యొక్క భూమి యొక్క అన్యాక్రాంతం ఎక్కువ కావడం మొదలైంది ఇవాళ. అందుకే కేటీఆర్ గారు కూడా ఏమైంది ఇవాళ, ఈ భూముల దందాలని తీసి బయటికి లాగుతుంటే కేసీఆర్ మన సిరిసిల్లకు వచ్చి కలెక్టర్ గారిని కాంగ్రెస్ ఏజెంట్ అన్నాడు. ఎందుకంటే ఆయన చేసిన వాటిని ఇవి కూడా బయటకు తీయద్దు. మరి ఎస్పీని ఏమంటలేడు? మావాడేం చెప్తున్నాడు చాలా మందికి, ఎస్పీ మావాడేం చెప్తాడట. ఎవరు? కేటీఆర్ చెప్తుండట. ఎస్పీ మావాడే? ఎస్పీ మనోడే. పేరేంటి? మా ఎస్పీ గారి పేరు అఖిల్ మహాజన్ గారు. అఖిల్ మహాజన్. సరే, అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియని ఇష్యూ. ఎందుకంటే మేము ఎక్కువ కూడా ఎస్పీని అయితే ఏమంటలేడు, కలెక్టర్నే టార్గెట్ చేస్తున్నారు. కలెక్టర్ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎస్పీ గారు వారి హయాంలోనే వచ్చింది. ఇంతవరకు కూడా వారు ఉన్నప్పుడే తీసుకొచ్చిండ్రు. వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడే వారు వచ్చిండ్రు. ఇప్పటికి రేపటికి వెళ్ళడానికి 2 years అవుతుంది వారు వచ్చి. మేము వచ్చినా కూడా వారిని ఏం ముట్టుకోలేదు. ఎందుకంటే అధికారులు వాళ్ళు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు 2 years. సరే, మనకు ఏదైనా అన్యాయం చేసి ఒకవేళ చేసినట్టుంటే డెఫినెట్గా మనం కూడా ఛేదిస్తాం. ఎందుకంటే అక్రమార్గంగా ఇది పని చేయమని మేము చెప్పే నేచర్ మాకు కాదు. ఇలా అక్రమార్గంగా మీరు చేయండి, పలాను నిడిచిపెట్టండి, పలాను తొక్కండి, పలాను వేయండి అనేది మేము చెప్పే రకం కాదు ఇవాళ. కాబట్టి వారి పని వారు చేసుకోపోతున్నారు. మేము దానిలో మేమేమి ఇంటర్ఫియర్ కావట్లేదు. మరి మనోడే ఎస్పీ అని ఆయన చెప్పుకుంటున్నాడంటే వాళ్ళకి సహకరిస్తున్నట్టే కదా. 100% అంటారు. మరి వాళ్ళే అంటారు, కార్యకర్తలు కూడా అదే అంటారు. కలెక్టర్ గారు అట్లున్నారు కానీ ఎస్పీ గారు అయితే మనోడే 60 మీకు ఏం కదని చెప్పి మా మాజీ మంత్రి గారు చెప్తున్నారని చెప్పి మరి మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు. మరి మీరు మీ ముఖ్యమంత్రి గారికి చెప్పలేదా? మరి ఎట్లా మనోడే అని అంటున్నాడు, ఆయన మీద నిఘా పెట్టండి అనో లేకపోతే ఆయన పక్కకు తప్పించండి అన్న మీరేం చెప్పారు? కాకుండా మా దగ్గర ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు కదా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంటుంది కదా. మీ ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు, ప్రభాకర్ ఉన్నాడు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, మా విప్ గారు ఉన్నారు, మాకు పక్కన కవంపల్లి సత్యనారాయణ గారు ఉన్నారు, మేడిపల్లి సత్యం గారు ఉన్నారు. మరి వీళ్ళందరికీ కనబడతలేదా, తెలుస్తలేదా? కనబడ్డా కానీ కొన్ని పరిస్థితులు ఉంటాయి, దాన్ని బట్టి కొన్ని రకాలుగా చేసుకునే పరిస్థితులు. ఎందుకంటే అధికారులను ఎప్పుడైనా వాళ్ళను టార్గెట్ చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడూ ఉండదు. సరే, ఏదైనా ఒక లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ దాటినప్పుడు ఎవరు దేన్ని ఉపేక్షించరు. ఇవాళ చాలామందిని చూసుకుంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న అధికారులు చాలామంది ఉన్నారు, మంచి మంచి పొజిషన్లు. ఇవాళ ఇలా మా సిఎస్ గారి నుంచి మొదలుకుంటే అందరు వాళ్ళే కదా. కాబట్టి ఇలా ప్రభుత్వాలు మారినంత మాత్రాన అధికారులను మార్చాలని చెప్పి అధికారులు మాత్రం వారి యొక్క అధికారులు కూడా ప్రజల కోసమే చేయాలి, ప్రజల కోసం చేయాలి. చేయనప్పుడు డెఫినెట్గా ప్రజల పక్షాన నిలబడినప్పుడు తప్పకుండా ప్రభుత్వం తన పని. ఇప్పుడు ఇవన్నీ తీస్తుంటే అరెస్టులు చేస్తున్న మీ ఎస్పీ గారికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? అట్లేమన్నా వాసన వచ్చిందా మీకు? ఇక వాసన వచ్చిందా అంటే ఇబ్బంది ఉంటుంది జనరల్గా. ఎవరికైనా ఒక ప్రభుత్వంలో కొన్నాళ్ళు పనిచేసినారు, పనిచేసినప్పుడు అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు దగ్గరగా ఉండి ఉంటారు, ఏరుకోరు తెచ్చుకొని ఉంటారు. వాళ్ళు కొంత అటో ఇటో ఉండుండొచ్చు. సరే, అల్టిమేట్గా అయితే కలెక్టర్ గారు చెప్పగానే అరెస్ట్ చేయడం అయితే జరుగుతుంది కదా. కలెక్టర్ గారు చెప్పినట్టు వెనక ముందు ఒకరోజు అటో ఇటో ఒక గంట ముందు వెనక అయితే చేయాల్సి వస్తుంది కదా, చేస్తారు కదా. ఎందుకంటే పై అధికారి ఎవరిని అరెస్ట్ చేయాలా, ఎవరిని ఏం చేయాలన్నది ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది కదా. ఉంటుంది, డెఫినెట్గా వెళ్తాయి. ఇప్పుడు ఎందుకంటే కంప్లైంట్ వెళ్తే కదా, కంప్లైంట్ లేని డిపార్ట్మెంట్కి చెప్పగలుగుతారు అంతే కదా. ఆయనకున్న సిబ్బందితో చేయించలేడు కదా, మళ్ళీ పోలీసులకు చెప్పాల్సిందే కదా. పోలీసుని కూడా ఆయనకు హెడ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, అంతే. ఈ కెన్ ఇన్స్ట్రక్ట్ అండ్ ఈ కెన్ మేక్ దెమ్ టు డూ ద వర్క్. కలెక్టర్ గారు చేయాల్సిందే, చేయండి అన్నప్పుడు చేయాల్సిందే ఎవరైనా. ఎందుకంటే నచ్చినా నచ్చకపోయినా చేయాల్సిందే అది. కాబట్టి ఇప్పుడైతే కలెక్టర్ గారు ఏదైతే తప్పులు వెలికితీసి వీళ్ళని శిక్షించాల్సిందే, వీళ్ళని చేయాల్సిందే అన్నప్పుడు డెఫినెట్గా కలెక్టర్ల గారు కూడా అన్నిటిపైన భారత శిక్షా స్మృతి మీద కానీ అన్నిటిపైన కానీ అవగాహన ఉంటుంది వాళ్ళకు. ఎవరు దేనిపైన వాళ్ళు కూడా అన్న ట్రైనింగ్ ఉంటుంది కొంత, ఎవరు ఏ సెక్షన్ కింద ఎట్లా చేయగలుగుతారు అనేది కూడా వాళ్ళు కూడా చెప్తారు. ఇంతకుముందు నాలాంటి లేమని పోతే సేమ్ థింగ్కు నాకు ఒక సెక్షన్ పెడతారు, మీకు ఒక సెక్షన్ పెడతారు పోలీస్ స్టేషన్ వల్ల. కానీ ఐఏఎస్ ఆఫీసర్ గారు వారు ఈ సెక్షన్ల కింద పెట్టాలి, ఇవి చేయాలి ఇది అని వాళ్ళు ఆ విధంగా కాంప్లైంట్ డ్రాఫ్ట్ చేసినప్పుడు డెఫినెట్గా దాన్ని ఆ పరిధిని తీసుకొని దాటిపోలేరు కదా ఎవరైనా. కాబట్టి వారికి నచ్చినా నచ్చకపోయినా ఎప్పుడైతే కలెక్టర్ గారు చాలా స్ట్రిక్ట్గా ఉండి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారో దానికి వారు సహకరించాల్సింది. మీకేమన్నా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయా? ఏదైనా ఒక ఇష్యూలో ఎస్పీని కలిసే క్రమంలో కావచ్చు, ఏదైనా ఇష్యూ ఆయన మీద ఆయన ముందు పెట్టే విషయంలో కావచ్చు, కొంత మీ మాటని పక్కన పెట్టడం అలాంటిది ఏమైనా పరిస్థితులు మీకు ఎదురైనాయా? సరే, ఒకటి తప్పకుండా ఇబ్బందులు లేవని నేను అనలేదు, కలగలేదని కూడా నేను అనను. అంతేనా? ఇబ్బందులు కలిగినాయి నాతో పాటు చాలామందికి జరిగి ఉంటాయి. సరే, వాళ్ళు చట్టాన్ని మేము చేయలేదని చెప్పి నేను చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే నేను ఒకటే అడిగిన, మొన్న కూడా ఒక ప్రెస్లో చెప్పాను నేను. మా విప్ గారు ఇనాగరేషన్ స్టోన్స్ చేశారు. ఎవరు? మన ఆది శ్రీనివాస్ గారు. మా గారు రాజన్నపేట అనే విలేజ్లో ఒక
భవనానికి ఇనాగరేట్ చేస్తూ శిలాఫలకం వేస్తాం కదా, శిలాఫలకం వేసి వచ్చిన తర్వాత అది 2వ నెలలో అనుకుంటా, బహుశా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో అనుకుంటా. ఆ శిలాఫలకాన్ని వాళ్ళు పలగొట్టిండ్రు. వచ్చిన తర్వాత దాని మీద కాంప్లైంట్ ఇచ్చారు మేము. ఇంతవరకు కూడా ఎవరు కల్ప్రిట్ ఎవరు దొరకలేదు, దొరకలేదు. మొన్న కూడా కొన్ని రోజుల క్రితం, ఒక నెల రోజుల క్రితం అనుకుంటా బహుశా, వారే మాకు ప్రోటోకాల్ కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఒక వంతెన కొరకు ఒక 64 లక్షలతో ఒక వంతెన కొరకు క్యాష్వే, దాని కొరకు ఒక శంకుస్థాపన తెల్లారలేదు మర్నాడు మళ్ళీ అది కూడా పగిలిపోయింది. దాని మీద కూడా ఇంతవరకు మా దగ్గర కల్పిస్తే వాళ్ళు దొరకలేదు. అంటే పాపం చాలా లిబరల్, కాంగ్రెస్ పార్టీ చాలా లిబరల్గా ఉంటుంది, ఎవరినేం అనదు. వాళ్ళకని తన పని తను చేస్తుంది, ఎప్పుడు చేయనప్పుడు చేస్తుంది. అది ప్రభుత్వం ఇవన్నీ కూడా గమనిస్తుంటారు కదా, మరి ఎందుకు చేస్తలేరు అనేది. ఎస్పీఎం లిబరల్గా ఉండ వాళ్ళ పట్ల, అంటే చట్టం పట్ల లిబరల్గా ఉండేమనుకుంటున్నాను నేను. వ్యక్తుల పట్ల అనుకోకుండా చట్టం పట్ల చాలా లిబరల్గా ఉదాసీనంగా ఉన్నాడేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పోన్లే పాపం ఎవరో తాగి పగలొట్టి ఉంటారు, ఏదో చేసి ఉంటారులే, ఒక చిన్న పిల్లల చేష్ట కింద అనుకుని ఉంటాడేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము కూడా 10 సార్లు చెప్పలే వారికి, కంప్లైంట్ ఇచ్చినాం, కూర్చున్నాం అంతే. ఎందుకంటే చట్టం తన పని తను తీసుకోవాలి, లేకుంటే పలానాను తీసుకొచ్చి చెప్పమని చెప్పి మేము చెప్పగలుగుతాం. పలానూరులో పలానోడు చేసి ఉంటాడు, వాడిని తీసుకురమ్మని చెప్పి మేము చెప్పగలుగుతాం, కానీ మేము చెప్పలేం. ఎందుకంటే మా పని ఏంది, మా మండల శాఖ, మా గ్రామ శాఖకు కాంప్లైంట్ ఇచ్చి కూర్చున్నది. మా రేవంత్ రెడ్డి గారిని తిట్టినప్పుడు కూడా, మరి ట్రోలింగ్ చేసినప్పుడు కూడా మేము కాంప్లైంట్ ఇస్తే కూడా కొన్ని సందర్భాల్లో కాంప్లైంట్ ఎఫ్ఐఆర్లు ఇష్యూ కావు. కానీ గత ప్రభుత్వంలో ఇమీడియట్గా అయిపోయేటి. గత ప్రభుత్వంలో ఇమీడియట్గా అయిపోయేటి. కేటీఆర్ గారినన్నా, కేసీఆర్ గారినన్నా, ఎవరినన్నా, కవిత గారినన్నా, ఎవరన్నా ఇమీడియట్గా ఎఫ్ఐఆర్లు ఇష్యూ అయిపోయేటి. కానీ ఇప్పుడు అయితే ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే చాలా లిబరల్గా ఉంటుంది. అది అధికారుల పట్ల కానివ్వండి, ప్రజల పట్ల కానివ్వండి, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా జీర్ణించుకుని ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు ఈ టోటల్ ఈ భూదందా మీద మీరు మీ కార్యాచరణ ఎట్లా ఏం చేయబోతున్నారు? మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారా? వాట్ నెక్స్ట్, ఏం చేయబోతున్నారు మీరు? తప్పకుండా ఒకవైపున ఒకటి పొలిటికల్గా మీ లైన్. ఆల్రెడీ ఈ దృష్టికి నేనుగా రెవెన్యూ శాఖ మంత్రి గారికి తీసుకెళ్ళాను, చెప్పాను. వారు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ గారు తన పని తను చేస్తున్నారు. తర్వాత స్టేజ్లో నిజంగానే ఒక లిమిట్ దాటి ఎక్కువైనప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకోవాలి. ఎందుకంటే ప్రజల ఆస్తిని కాపాడే బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అది ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉంటుంది. దానికి సహకరించాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. ప్రజాప్రతినిధిత్వమే కాకుండా ప్రజా సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తులుగా, చట్టాన్ని పరిరక్షించే వ్యక్తులుగా, ఈ ప్రజల భూములను కాపాడే వ్యక్తులుగా కూడా సామాజిక బాధ్యత కూడా మన పైన ఉంటుంది. మాతో పాటు మీ పైన ఉంటుంది. కాబట్టి మేము కూడా అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు భయపడుకుంటూ కూర్చుంటే కాదు, అన్యాయాన్ని అన్యాయం అని చెప్పి జరిగిందని చెప్పగలిగే స్థితి కూడా జనం రావాలి. ఇప్పుడు చాలామంది మొన్నటిదాకా భయపడుకుంటున్నారు. ఇవాళ పోయి కాంప్లైంట్ ఇవ్వాలంటే, అరే కలెక్టర్ గారు మా కాంప్లైంట్ తీసుకుంటారో తీసుకోలేరు, ఆడ మాకు ఎంట్రీ ఉండదో, అరే ఎస్పీ గారు మా కాంప్లైంట్ తీసుకుంటారో తీసుకోరో, సిఐ గారు మా కాంప్లైంట్ తీసుకుంటారో తీసుకోరో, పోలీస్ స్టేషన్కి పోతే ఎస్ఐ గారు అనే భయంలో ఉన్నారు ఇప్పుడు మొన్నటి వరకు. ఎందుకంటే ఒక నిరంకుశ పరిపాలన, అప్రజాస్వామిక పరిపాలన ఈ 10 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలు నడిచింది. అలా ప్రతి ఒక్కరు కూడా భయపడ్డారు. ఎందుకంటే మీరు ప్రగతి భవన్కే కోట కూడా పెట్టుకున్నారు, కంచె పెట్టుకున్నాడు, అందులోకే ఎవరు రానియలేం. కాబట్టి ఇది ఎక్కడైనా జరిగింది. అది మంత్రి గారు వస్తుందంటే ముందస్తు అరెస్టులు జరిగినాయి మా ప్రాంతంలో, ఎక్కడైనా జరిగినాయి అవి. సరే ఇప్పుడు జరుగుతలేవంటే అక్కడక్కడ జరుగుతుంటాయి, డెఫినెట్గా జరుగుతలేవని నేను అంటలేను. ఇప్పుడు కూడా అక్కడక్కడ జరుగుతుంటాయి, ఎక్కడక్కడ డెఫినెట్గా. ఇప్పుడు ఏదో చిన్న స్టేట్మెంట్ ఇస్తే 3 తీసుకుపోయి అప్పుడు ఏకంగా ఎంతమంది ఉంటే అంతమంది తీసుకుపోయి కూర్చొని పెట్టాను. కాబట్టి ఇటువంటి సంఘటనలో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. మా విజ్ఞప్తి ఏంటంటే సామాజిక బాధ్యత ఉన్న ప్రతి వ్యక్తి కూడా, ఇలా మా సిరిసిల్ల ప్రాంతంలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ జరిగినా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, అధికారుల దృష్టికి తీసుకురావాలి. దానిపైన ఎంక్వైరీ అయ్యేంతవరకు కూడా వేటాడాలి, వెంటబడాలి. దాన్ని ప్రజల ఆస్తిని ప్రజలకు చెందేలా మనం అందరం కూడా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మీరు ఇప్పుడు జిల్లాల గ్రామం గుర్తొచ్చింది నాకు. ఆనాడు అగ్రికల్చర్ కాలేజ్ కోసం ఆ బాధితులు భూమి మాదిపోయింది, పరిహారం మాకు రాలేదు, ఉద్యోగాలు మాకు రాలేదని నా దగ్గర కూడా వచ్చారు పాపం, 2-3 సార్లు వచ్చారు. ఇప్పటికి నా దగ్గరకు వస్తూనే ఉన్నారు. అని ఎంత అన్యాయం అది వాళ్ళది. అక్కడ ఇంచుమించు నాకు తెలిసినంత మట్టుకు 28 ఎకరాలు 30 ఎకరాలు పోయింది. అక్కడ ఒకరిది 6 ఎకరాలు 7 ఎకరాలు పోయి ఉంటుంది బహుశా. ఒకరికి 3 ఎకరాలు ఇచ్చినట్టున్నారు. తక్కిన వాళ్ళకి ఎవరికి కూడా అంటే భూమికి భూమి ఇస్తామన్నారు. అక్కడ తీసుకున్నప్పుడు ఏంటంటే భూమికి భూమి, ఏదైనా నోటి మాటనే అంతే. గత ప్రభుత్వంలో అన్ని నోటి మాటలే, ఎక్కడ కూడా పత్రాలు లేవు. ఇస్తా అని చెప్పినారు, వాళ్ళు ఇచ్చిండ్రట. ఈ 28 ఎకరాల భూమి 30 ఎకరాల భూమి వేరే వాళ్ళకి పోయింది. అక్కడ ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకు పోలే.
వాళ్ళకి ఉద్యోగం ఇస్తామని కూడా ప్రామిస్ చేసిండ్రు. వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలు ఏంటి అన్ని 4th క్లాస్ ఎంప్లాయీస్, గార్డెనర్ లేకుంటే అలా కూలీగా, వ్యవసాయ కళాశాల కాబట్టి అలా కూలీలు ఉంటారు, దున్నడానికి రొప్పడానికి ఉంటారు. కాబట్టి ఆ నౌకలు కూడా వాళ్ళకి ఇవ్వలే, వేరే వాళ్ళకు అక్కడ ఉన్న. మీరు కలెక్టర్తో మాట్లాడి ఆ భూమి ఏంది కదా దాని మీద ఎంక్వైరీ చేస్తుండ్రు, తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తాం. డెఫినెట్గా మా దగ్గర ఏవైతే సంఘటనలు ఎప్పుడు ఎలక్షన్ల కొరకు మేము మాట్లాడము, ఆ రోజు ఏదో నోటి ఉప్పసకు మేము మాట్లాడడం కాదు. వాళ్ళ నేరెళ్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారిని రేపు కల్పించడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యక్షంగా ఆ యొక్క ఇన్సిడెంట్ తెలుసు. వారు కూడా అప్పుడున్న పార్టీలో ఒక పార్టీ అధ్యక్షుని హోదాలో వెళ్ళి వాళ్ళని పరామర్శించడం జరిగింది. మొన్న కూడా వారిని ఎవరైతే బానయ్య అని గారి, హరీష్ గారిని వీళ్ళందరూ కూడా తీసుకెళ్ళి జరగడం జరిగింది. వాళ్ళకు జాబ్ ఇప్పిమని కూడా చెప్పడం జరిగింది. మాకు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, అంటే మాకు చెప్పడం జరిగింది, వారి కలెక్టరేట్లను ఎక్కడైనా ఒక జాబ్ ఇప్పించండి. దాంతోపాటు వీళ్ళు హరీష్ గిట్ట వాళ్ళు సార్ మాకు ఏమన్నా ఉపాధి కూడా చూపించాలంటే కొంత భూమి రూపాన్ని మాకు ఉపాధి చూపించమంటే దాన్ని కూడా మా దృష్టిలో ఉంది. డెఫినెట్గా ఒకటి మాత్రం పరిస్థితి, ఆ కేసింగ్ అంతేనా? కేసు పైన చట్టపరంగా కోర్టులో నడుస్తుంది. ఎందుకంటే చట్టం ఒక న్యాయస్థానం, ఇప్పుడు మీరు కూడా అడ్వకేట్ జనరలే ఆర్గ్యూ చేస్తున్నాడు. న్యాయస్థానాల్లో ఉన్న వాటి గురించి మాట్లాడడం, ఎందుకంటే ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే లేట్ జరిగింది అనేది వాస్తవం. దాని గురించి మాట్లాడాల్సిన ఒక న్యాయవాదిగా నేను ఎక్కువ మాట్లాడలేను. లేట్ అనేది మాత్రం జరిగింది. అది ఎంత తొందరగా పరిష్కారం అయితే తప్పకుండా ఎవరైతే తప్పు చేసిండ్రో వాళ్ళకి శిక్ష పడుతుందని నమ్మకం మాకుంది. తప్పకుండా వారు శిక్షించబడతారు. అప్పుడున్న ఎవరైతే ఎస్పీ గారు కానివ్వండి, అందులో పాల్గొన్న ఎస్ఐ గారు కానివ్వండి, వీరందరికీ కూడా తప్పకుండా శిక్ష పడుతుంది, పడి తీరుతుంది. పడేట్టు మేము వెంట పడతాం, మా ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తామని కూడా మేము చెప్తున్నాం కదా. సో ఇంకొక ముఖ్యమైన విషయము, హరీష్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న. క్రైమ్ రేట్ బాగా పెరిగింది కాంగ్రెస్ వచ్చాక, 23% పెరిగింది. ఇంతకుముందు ఇదే పోలీసులు, ప్రభుత్వం వేరే, మరి ఇదే పోలీసులు అప్పుడున్నారు ఇప్పుడున్నారు, మరి ఇప్పుడు ఎందుకు క్రైమ్ రేట్ పెరిగింది? అప్పుడు క్రైమ్ రేట్ పెరగలేదు, చాలా పకడ్బందీగా మీరు చేస్తున్నారని వేరే రాష్ట్రాల వాళ్ళు మాకు ఫోన్లు చేసి అసలు ఎట్లా జరుగుతున్నాయి తెలంగాణలో మమ్మల్ని అడిగేవాళ్ళు, వెంటనే ఎట్లా పట్టుకుంటున్నారని అడిగేటవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకు క్రైమ్ రేట్ పెరిగింది? ఇది నేను చెప్తుంది కాదు, రికార్డ్స్ చెప్తున్నాయని హరీష్ రావు మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు. బహుశా నేను అనుకుంటా హరీష్ రావు గారు ఆత్మ వంచన చేసుకొని మాట్లాడాను, ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడలేను, అవగాహన రాహిత్యంగా మాట్లాడినాను. గత ప్రభుత్వంలో జరిగిన విధానాలను ఆయన కప్పిపుస్తున్నా నేను అనుకుంటున్నాను. వాళ్ళ ఆ ప్రభుత్వంలో ఏదైతే చీకటి పరిపాలన కొనసాగిందో, 9.5-10 సంవత్సరాలు చీకటి పరిపాలన కొనసాగింది. ఇక్కడ ఒక అప్రజాస్వామికమైన పరిపాలన, ఒక నియంతృత్వ నిరంకుశ పరిపాలన కొనసాగింది. ఇక్కడ ఎవరు కూడా, ప్రజలందరూ కూడా తమ ప్రజాస్వామిక హక్కులను, పౌర హక్కులను కోల్పోయి ఇవాళ భయభ్రాంతులకు గురై ఎవరు కూడా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఒక గడీల పాలన కొనసాగింది. పోతే పోలీస్ స్టేషన్కి పోతే నన్నే కేసులు బుక్ చేస్తారు అన్న భయంలో ఉన్నారు వాళ్ళు. చాలామంది విసిగి వేసారిపోయినారు. అంటే నేను ఒక అడ్వకేట్గా నేను చెప్తున్నా, చాలామంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ అట్లీస్ట్ జీడీ ఎంట్రీ కూడా చేయలేదు ఇక్కడ. అందుకే వాళ్ళ క్రైమ్ రేట్ చాలా పక్కల పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు ఉండే, ఎఫ్ఐఆర్లు చాలా తక్కువ ఉన్నాయి. అందుకే క్రైమ్ రేట్ గురించి ఏదైంది మీకు? పోలీస్ స్టేషన్ ఉండే జీడీ ఎంట్రీ కానీ ఎఫ్ఐఆర్లు నువ్వు ఎన్ని కేసులు ఎన్ని బుక్ అయినాయి, నువ్వు ఎన్ని కంప్లైంట్ వచ్చినాయి, ఎన్ని బుక్ చేసినా కదా. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలకు అరే ఇది మా ప్రభుత్వం, ఇది ప్రజాపాలన, ప్రజల పక్షాన ఉంటుంది, మేము పోయి గట్టిగా మేము చెప్పగలుగుతాం, మేము కొట్టాడగలుగుతాం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పోయి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్లు ఇస్తారు వాళ్ళు. ఇంకోటి మారుతున్న క్రమంలో ఎప్పుడైతే ఈ యొక్క విచ్చలబడిగా ఫోన్లు కానివ్వండి ఇవన్నీ కూడా మాట్లాడుతున్న క్రమంలో సైబర్ క్రైమ్ కూడా పెరిగింది బాగా. సైబర్ క్రైమ్ పెరిగినప్పుడు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు రాత్రి ఒక గంట నిమిషంలో వ్యవధిలోనే ఖాళీ అయిపోతున్నాయి. వాళ్ళు ఇమ్మీడియట్గా మీకు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సిందే. ఎఫ్ఐఆర్ బుక్ చేయకుంటే ఆ డబ్బులు రిటర్న్ రావు. దేనికైనా ఎఫ్ఐఆర్ ఉండాల్సి, ఆ కేసు లేని డబ్బులు రిటర్న్ చేయలేదు. ఎందుకంటే స్టోలెన్ ప్రాపర్టీకి మళ్ళీ రికవరీ ఆఫ్ ప్రాపర్టీ చేసినప్పుడు డబ్బులు ఇవ్వాలంటే మరి పలాని కేసులో వచ్చింది కంప్లైంట్, ఈ కేసులో ఎఫ్ఐఆర్ చేయలేదన్న మీ ఉద్దేశం? 100% 60% సప్లై చేశారు. ఎక్కడ పోలీస్ స్టేషన్లకు పోవడానికి భయపడ్డారు సార్. మీరు ఒక జర్నలిస్ట్గా మీరే ఎన్నిసార్లు, ఇప్పుడు ఒక జర్నలిస్ట్ అయిన మీ పైన ఏ విధంగా పోలీసుల పైశాచిక దాడి జరిగిందని మీకు తెలుసు కదా. ఇక అంతకంటే ఘోరమైంది ఏముంటుంది ఇంకా? ఇప్పుడు మనకి హరీష్ రావు ఆ యొక్క ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయినామని నేను అనుకుంటున్నాను. అదే మాదిరిగా చట్టంలో అనేకమైన మార్పులు వచ్చినాయి. ఇవాళ ఈ ఫోన్లు వేరే, ఫోన్లో థెఫ్ట్, దీన్ని ఫోన్ థెఫ్ట్ కింద పెట్టలే, రాబరీ కింద పెడతారు. ఓకే, ఫోన్ ఇంతకుముందు థెఫ్ట్ కింద పెడతారు. ఎప్పుడు మార్చారు ఇది? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్చారు. దీన్ని రాబరీ కింద పెట్టారు. ఎందుకంటే ఇలా అనేకమైన విలువైన అంశాలు ఉంటాయి, లక్షల కోట్ల ఆస్తుల అవి కూడా ఉంటాయి, నీ డాక్యుమెంట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు ఉంటుంది ఇలా. కాబట్టి థెఫ్ట్కు రాబరీకి చాలా తేడా ఉంటుంది.
కాబట్టి రాబరీ కింద పెట్టినప్పుడు కంపల్సరీ ఎఫ్ఐఆర్ బుక్ చేసిందే. కాబట్టి ఈ కేసు కూడా బుక్ చేస్తున్నాం మేము. ఇవాళ మీరే పేపర్లో చూస్తున్నారు ఎన్ని ఫోన్లను రికవరీ చేసి ఇచ్చారు వాళ్ళు. ఒక్కొక్క ఫోన్లో అనేకమైన ఇన్ఫర్మేషన్ నిక్షిప్తమై ఉంటుంది. వాళ్ళ యొక్క పర్సనల్ డేటా ఉంటుంది, వాళ్ళ బ్యాంక్ ఖాతాలు ఉంటాయి, వాళ్ళ మన ఏమంటారు మన ఇన్కమ్ ట్యాక్స్ పాన్ నెంబర్లు ఉంటాయి, ఆధార్లు ఉంటాయి, అందులో భూముల కమతాల యొక్క అది ఉంటుంది, బ్యాంక్ ఖాతాలు ఉంటాయి, ఇవన్నీ కూడా అందులో నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఇమీడియట్ ట్రేస్ చేయాలంటే ఎఫ్ఐఆర్ ఉండాలి. ఇవన్నిటితో పాటు ఇంతకుముందు చాలామంది అమ్మాయిలు అడోలెసెన్స్ ఏజ్లో ఉన్న అమ్మాయిలు అందరూ కూడా మిస్సింగ్ ఉండేవారు, పోయేవాళ్ళు. క్షణికావేశంలో లేకుంటే ఫ్రెండ్షిప్లో అటు ఇటు పోతే వాటిని కూడా మేమందరం కూడా మిస్సింగ్ కేసు, అబ్స్కాండింగ్ కేసు కింద బుక్ చేసేవాళ్ళం. ఇప్పుడు బిలో 18 ఏది ఉన్నా కానీ కిడ్నాప్ కింద బుక్ చేస్తాం. ఓకే, కిడ్నాప్ కింద బుక్ చేస్తాం. కాబట్టి కిడ్నాప్ కింద బుక్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్లు ఇష్యూ అవుతాయి. ఎఫ్ఐఆర్లు ఇష్యూ అయితే దాన్ని ఎందుకంటే కిడ్నాప్ కింద వచ్చినప్పుడు రికవరీలు కూడా బాగుంటాయి. అప్పుడు కిడ్నాప్ కింద చేసినప్పుడు ఏంటంటే పోలీస్ హ్యావ్ టు ఫాలో ఇట్, రాబరీ దే హ్యావ్ టు ట్రేస్ ఇట్, కిడ్నాప్ దే హ్యావ్ టు ట్రేస్ ఇట్. కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారు, వీళ్ళు సంతోషంగా లేరు. వీళ్ళు ఏంటంటే అంకాగా చూస్తారు. మేమేం చేస్తున్నాం, మేము ఒకటే గుర్తుపెట్టుకోవాలి రగ్గారు, ప్రజాపాలన కాబట్టి ఇనుప కంచెలు రాగానే మేము కూలగొట్టాం కదా. అట్లనే పోలీస్ స్టేషన్లో కూడా ఇనుప కంచెలు తీసేసినాం మేము. పోలీస్ స్టేషన్లో కూడా ఇనుప కంచెలు తీసేసినాం. పోలీస్ స్టేషన్లో ఉండేనా ఇంతకుముందు? అంటే వాళ్ళు భయపడ్డారు, ఇనుప ముళ్ళ మీదే ఉన్నారు, పోవడానికే భయపడ్డారు కదా. మానసికంగా కంచెలు వచ్చినాయి, మానసిక కంచెలు ఉన్నాయి అందరికి. పోలీస్ స్టేషన్కి ఓనంటేనే భయపడ్డారు కదా సామాన్యుడు. కాబట్టి ఇలా ఆ మానసికంగా ఉన్న కంచెలు తొలగిపోయినప్పుడు అందరూ వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయి కాంప్లైంట్ ఇస్తారు. కాంప్లైంట్ ఇచ్చిన ఇవన్నీ కూడా ఇవి అవగాహన లేకుండా ఈ చట్టం పైన ఏవైతే వెసులుబాట్లు వచ్చినాయి, ప్రజలకు అందుబాటులో తేవడానికి ఏవైతే మార్పులు చేర్పులు జరిగినాయో వాటిని గురించి ఆలోచించకుండా ఒక ప్రజాప్రతినిధి, సీనియర్ ప్రజాప్రతినిధి, ప్రజాక్షేత్రంలో ఉన్నవాడు, మంత్రి చేసినవాడు అవగాహన ఉండాలి. ఇవన్నీ ఏదో ఇబ్బడి ముగ్గురు మాట్లాడి రాజకీయం కొరకు మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు హరీష్ రావు గారు వారు మాట్లాడింది ఏదో లెక్క కొరకు ఇస్తుంది. ఆ లెక్కలు నువ్వు కనుక్కునే కావు కదా, మా అధికారులే ఇచ్చింది కదా, యాన్యువల్ రిపోర్ట్ కింద ఇచ్చింది వాళ్ళే కదా. మేము తక్కువ చేసుకుంటే తక్కువ చేసి ఇవ్వచ్చు ఉండే కదా. అంటే ఏది వచ్చినా ఎవరు కాంప్లైంట్ ఇచ్చినా ఇవాళ మేము స్వేచ్ఛగా పోయి కాంప్లైంట్ ఇస్తే నాకు అన్యాయం జరిగిందంటే కాంప్లైంట్ ఇస్తాను, ఎంక్వైరీ చేస్తాను, తాడో పేడో తేల్చి పంపించేస్తాను. ఎఫ్ఐఆర్ బుక్ చేయన్నా సరే, లేకుంటే వాళ్ళు పిలిపించి మాట్లాడే ప్రకారం చేయన్నా చేసేస్తాను. సామరస్యంగా జరిగేటి సామరస్యంగానే పంపిస్తారు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది కేకే మహేందర్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ముఖ్యంగా ఈ సిరిసిల్లలో జరుగుతున్న భూదందాల లెక్క తేలాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ అసైన్డ్ భూములు కబ్జాలు చేసుకుంటే బెదిరించి గుంజుకుంటే ఆ భూమిని రికవరీ చేయాలి, మళ్ళీ ఆ పేదలకు ఇవ్వాలి. గవర్నమెంట్ భూమి అయితే గవర్నమెంట్ తీసుకోవాలి. ఆ గవర్నమెంట్ భూమిని స్కూళ్ళకో హాస్పిటళ్లకో ప్రజల అవసరాల కోసం ఉపయోగించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఎవరైనా దొంగతనంగా ప్రజాప్రతినిధి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, రైతు బంధు తీసుకుంటున్నారో వాళ్ళ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి ఆ డబ్బులని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఈ కేసు విషయంలో అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి.